దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. చేరి వచ్చిన ప్రియ సంఘమైన మీ అందరికీ ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి కూడా దేవదేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. చదవబడినటువంటి వాక్య భాగాన్ని కనుక మనం ధ్యానం చేసినట్లయితే ఇది కూడా ఉత్సాహ సంతోష గీతాల్లో ఒక కీర్తన అండి. గడిచిన వారంలో చెప్పబడినట్లుగానే 113వ కీర్తన నుంచి 118వ కీర్తన వరకు 6 కీర్తనలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించబడిన తర్వాత పస్కా పండుగను ఆచరించే సమయంలో దేవుడు చేసిన మహోపకారాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మేలులను తలంచుకుంటూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పాడినటువంటి హల్లేలూయా పాటలు అని వ్రాయబడిన కీర్తనలో ఇది రెండవదిగా చూస్తూ ఉన్నాం. దీనిలో ప్రత్యేకంగా స్తుతి అనే మాట ఎక్కడ కనబడకపోయినప్పటికీ ఇది రెండవ కీర్తనగా అందులో చూస్తున్నాం కనుక దీనిని కూడా హల్లేలూయా కీర్తన అని చెప్పడం జరిగింది. అయితే దీనిలో ప్రాముఖ్యమైనటువంటి ఒక 3 మాటలు నేను ధ్యానం చేయాలని ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే 114వ కీర్తన మొదటి వచనాన్ని ఒకసారి చదువుకుంటే, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాషల గల జనములో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు. ఇక్కడ ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా 430 సంవత్సరాలు భయంకరమైనటువంటి బానిసత్వాన్ని అనుభవించిన వారిగా ఉన్నారు. అది అసలు వివరించడానికి కూడా మరి తెలియనటువంటి మాటలకు అందనటువంటి బాధ శ్రమను వారు అనుభవిస్తూ ఉన్నారు. అలా భయంకరమైనటువంటి శ్రమలో ఉన్నప్పుడు వారు దేవునికి మొరపెట్టారు. దేవుడు వారి మొరను ఆలకించాడని చెప్పి నిర్గమకాండము 2వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలు, అలాగే 3వ అధ్యాయము 7 నుంచి 10 వచనాల్లో అక్కడ మనందరికీ కూడా చక్కగా వ్రాయబడింది. తన ప్రజలైన వారు పెడుతున్న ఆ రోదన, ఆ మూల్గులు, ఆ యొక్క బాధను, కన్నీటిని, ఆయన మొరను దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను నా ప్రజల యొక్క బాధను చూచాను, విన్నాను అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లేలూయా. ప్రజలు చెప్పే మాటలు వినొచ్చు, వినకపోవచ్చు కదండి, చూడొచ్చు, చూడకపోవచ్చు, కానీ దేవాతి దేవుడు సెలవిస్తున్న మాట తన బానిసత్వంలో ఉన్నటువంటి తన పిల్లలైన వారు పెట్టిన మొరను, వారు కార్చిన కన్నీళ్లను, వారు చేస్తున్న రోదనను ఆయన అంటున్నాడు, నా ప్రజల యొక్క బాధను నేను కనులారా చూచాను, వారి యొక్క మరి కన్నీటిని నేను చూచిన దేవుడను వారి మొరను ఆలకించానని చెప్పి అక్కడికి మోషే తన భక్తుడిని పంపించి ప్రజలందరినీ కూడా ఐగుప్తులో నుంచి బయటికి తీసుకుని వచ్చాడు. ఇది మనందరికీ తెలిసి ఇక్కడ రాయబడింది. అయితే ఐగుప్తు అనగా లోకానికి, పాపానికి, బానిసత్వానికి, కఠినమైన శ్రమలకు, మరి లోకంలో ఉన్నటువంటి లోకాశులకు సాదృశ్యంగా కనబడతా ఉంది. అయితే ఇక్కడ ఈ మాటలను నేను ఎందుకు చెప్తున్నానంటే, మోషే భక్తుడు తన బలం చేత, తన యొక్క శక్తి చేత, తను నేర్చుకున్నటువంటి సకల విద్యల చేత ఇశ్రాయేలు ప్రజల్ని ఏమీ బయటికి తీసుకురాలేదు, కానీ మోషేను దేవుడు శక్తితో నింపాడు. ఆత్మబలముతో నింపుట చేతనే ఈ కార్యం జరిగింది. నమ్మిన వారు ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లేలూయా. ఈరోజు నా వాక్యాంశం ఏంటంటే, దేవుడు నిన్ను ఆత్మశక్తితో అభిషేకించాలంటే, లేదా దేవుడు తన శక్తిని నీకు నాకు అనుగ్రహించి వాడుకోవాలంటే ఏం చేయాలి? దేవుడు తన శక్తిని మనకిస్తే ఏం జరుగుతుందనేది అది 3 మాటలు, ఇవి 3 మాటలు చెప్తానండి త్వరితంగా. మొట్టమొదటిగా చూస్తే మొదటి వచనంలో అంటాడు, ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలు బయటకు వచ్చినప్పుడు. దేవుడు నీకు శక్తిని అనుగ్రహించాలంటే, దేవుడు తన ఆత్మాభిషేకాన్ని మనకి ఇవ్వాలంటే మొట్టమొదటిగా మనం ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లేలూయా. దేవుడు ఐగుప్తులోనే ఇశ్రాయేలు ప్రజల నుంచి అక్కడికే వెళ్ళి వారి మధ్యనే అద్భుతాలు చేయొచ్చు కదండి, కానీ దేవుడు చేయలేదు. దేవుడికి ఒక ప్రణాళిక ఉంది, తన ప్రజలైన వారి పట్ల ఒక ఉద్దేశం ఉంది, తన ప్రజలను ఒక ప్రత్యేకమైన ఆలోచన చొప్పున ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. గనుక ఆ ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొచ్చాడు. అనగా పాపములో నుంచి, బానిసత్వం నుంచి, బంధకాల నుంచి, బాధల నుంచి, కన్నీటి నుంచి తన ప్రజలైన బిడ్డల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. ఇక్కడ కూర్చున్న మనం అనుకోవచ్చు, ఈ మాటలు చదువుతున్నప్పుడు ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకైతే ఫరో యొక్క బానిసత్వం ఉందండి, ఫరో పెట్టిన బాధలు ఉన్నాయి, కఠినమైనటువంటి దాస్యత్యం ఉంది, అనేక మంది వేదనలో నిండిపోయారు, అయితే మాకే బానిసత్వం లేదండి, దేవుని కృపను బట్టి మేము బాగానే ఉన్నాం అనుకుంటూ ఉండొచ్చు. కానీ బానిసత్వము అని దేన్ని అంటారో తెలుసండి? ఏదైతే చేయకూడదని మనం అనుకుంటూ చేస్తూ ఉంటామో, ఏదైతే చేయలేకుండా ఉండలేమో దాన్ని బానిసత్వం అంట కదండి. చాలామందికి అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, కొంతమందికి సినిమాలు అనేటువంటి వ్యసనాలు, వారానికి 2-3 సినిమాలకు వెళ్ళలేకపోతే వారు ఉండలేరు, వారికి పిచ్చి పట్టేస్తూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే
రకరకాల వ్యసనాలు, సిగరెట్టు, తాగుడు, ఇంకా భయంకరమైన వ్యసనాలు ఉంటాయి. ఏంటి అని అంటే చెయ్యకూడదు అనుకుంటా ఉంటారు, కానీ మరలా చేస్తూనే ఉంటారు. దేనికి అంటే వారు దానికి బానిసలైపోయారు. చాలామంది స్త్రీలు గృహాల్లో ఉండి సీరియల్స్కి బానిసలు అయిపోతూ ఉంటారు. మొన్న ఒక చోట నేను ఎక్కడో చూస్తూ ఉంటే ఒక వృద్ధురాలికి ఏం చేస్తున్నారంటే, వృద్ధాప్యంలో ఉన్నారు కదా, వీరిని ఎందుకు ఊరికినే కూర్చోబెట్టడం అని సీరియల్స్ పెట్టేసి, ఎప్పుడండి 6 గంటల నుంచి దాదాపుగా మరి 10 వరకు వస్తాయో 11 వస్తాయో నాకు తెలియదు, కానీ ఆ సీరియల్స్ దగ్గర కూర్చోబెట్టేస్తున్నప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే, ఆ పెద్ద ఆవిడ ఆ లెగిసి ఆ సీరియల్లో వస్తున్నటువంటి అత్తగారినో కోడలనో ఎవరినో ఇష్టం వచ్చినట్టు ఏం కూడా తిడతా ఉంది. పిచ్చి పట్టేసింది ఆవిడకి. ఏమైపోయిందంటే ఇది వ్యసనం అయిపోయింది. కరెంటు పోయిందనుకోండి, సీరియల్ చూసే సమయంలో ఏమైపోతారు, పిచ్చి పట్టినట్లు చూస్తూ ఉంటారు. అయ్యో ఎలాగ చూడాలి, ఇది మిస్ అయిపోతున్నాను, దీన్ని ఎలా చూడాలి, మళ్ళీ ఎక్కడ చూడాలి, రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే, బానిసలుగా ఉండిపోయారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనలో చాలామంది తెలియనటువంటి వ్యసనాలకు బానిసలు అయిపోయిన వారు ఉండొచ్చు. కొంతమంది ధనాపేక్ష, కొంతమందికి అసూయ, కొంతమందికి కోపము, కొంతమందికి క్రోధము, ఇంకా అనేక రకాలైన వ్యసనాలతో ఒకవేళ ఉంటే దేవుడు అంటున్నాడు, నిన్ను నా ఆత్మతో అభిషేకించాలంటే నీవు ప్రత్యేకించబడిన జీవితం కలిగింది. అనగా ఈ లోకపు బంధకాల నుంచి, ఐగుప్తు పాపం నుంచి, ఐగుప్తు కాడి క్రింద నుంచి, ఆ శాపం నుంచి బయటికి ఎలాగైతే నా ప్రజలను తీసుకొని వచ్చానో, నీవు కూడా ఈరోజు నీకున్నటువంటి వ్యసనాల నుంచి, బాధల నుంచి, బంధకాల నుంచి విడిపించబడి నీవు ప్రత్యేకించుకుంటేనే తప్ప నా ఆత్మశక్తిని నీవు పొందుకోలేవు అన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అలాగూ ప్రత్యేకించుకొని దేవుని ప్రణాళిక చొప్పున అద్భుతమైన ఆత్మనిచ్చి అభిషేకించి వాడుకున్న కొంతమంది బిడ్డలను చూస్తే ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం చదవక్కర్లేదు. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహామును గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసండి. అబ్రహామును ఆశీర్వదించాలంటే, అబ్రహామును ఇసుక రేణువులంతా అతని సంతానాన్ని ఆశీర్వదించాలంటే దేవుడు చెప్తున్న మాట ఏంటి, అబ్రహామా నీవు లేచి నేను చూపించు దేశంలోకి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? నీ బంధువుల్ని విడిచిపెట్టాలి, నీ స్వజనుల్ని విడిచిపెట్టాలి, నీ ఉన్న దేశాన్ని విడిచిపెట్టాలి. నీ ఉన్న ప్రదేశాన్ని విడిచిపెట్టి బయటికి వచ్చినప్పుడు మాత్రమే దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలామంది ఏం చూస్తాం అంటే ఆశీర్వాదాలు చూస్తాం. అబ్రహామును ఆశీర్వదించినట్టు నన్ను ఆశీర్వదించయ్యా, మోషేని దీవించినట్లు నన్ను దీవించయ్యా, రూతును ఆశీర్వదించినట్లు నన్ను ఆశీర్వదించయ్యా అంటాం. కానీ ఆ ఆశీర్వాదానికి ముందు ఎంత శ్రమ ఉంటుంది, ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. అబ్రహాము జీవితంలో మనం పరిశీలన చేసినట్లయితే అడుగడుగున శ్రమలు వస్తూనే ఉన్నాయి, అడుగడుగున ఇబ్బందులు వస్తాయి. కానీ దేవుడు తన ఆత్మశక్తి చేత నింపి నడిపించాడు. ఎప్పుడైతే అబ్రహాము దేవునికి లోబడి వచ్చాడో అప్పుడు అబ్రహాము జీవితంలో అద్భుతమైన ఆశీర్వాదం ఇచ్చాడు. ఆయన్ని ఆశీర్వదించడమే కాదు, కానీ అనేకులకు ఆశీర్వాద కారకుడిగా చేశాడు. మొదటి సమూయేలు గ్రంథంలో కూడా చూస్తే దావీదు భక్తుడు ఇశ్రాయేలు 12 గోత్రాలకి రాజు అవ్వడానికి ముందు ఎన్ని కష్టాలు అనుభవించాడండి. ఎక్కడున్నాడు దావీదు? అన్నదమ్ములందరూ రాజ్యంలో ఉన్నారు, తల్లిదండ్రులు గృహంలో ఉన్నారు. దావీదు ఎక్కడున్నాడండి? అరణ్యములో గొర్రెలను కాసుకుంటా ఉన్నాడు. ప్రత్యేకించేశాడు దేవుడు. తల్లి గర్భంలోనే ప్రత్యేకపరుచుకుంటాడు దేవుడు మనల్ని కదండి. అందుకే దావీదు భక్తుడు అంటాడు, అయ్యా నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా ఆశ్చర్యమును భయమును నాకు పుట్టుచున్నవి. తల్లి గర్భంలో ఉండగానే ఇక్కడున్న మనలందరినీ కూడా దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. ఒక ప్రణాళికను చొప్పున మనల్ని ఎన్నుకున్నాడు. లోకంలో ఎంతోమంది గొప్పవారు, ధనికులు, బలవంతులు ఉండగా నీవు నేను ఆయన మందిరంలో కూర్చొని ఎందుకు ఆరాధిస్తున్నామంటే నీ పట్ల నా పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన ఆశ ఏంటో తెలుసండి, నిన్ను నన్ను తన ఆత్మశక్తి చేత నింపాలి, నీ ద్వారా నా ద్వారా అద్భుతాలు చేయించుకోవాలి, ఆయన నామానికి మహిమ తెచ్చుకోవాలనుకున్న దేవుడు ఆలోచన చేస్తుందండి. అక్కడి నుంచి విడిపించాడు. అంత మాత్రమే కాదు, కానీ నిర్గమాకాండంలో మోషే భక్తుడు ఎక్కడికి వచ్చిన తర్వాత దేవుడు మోషేను వాడుకున్నాడండి. ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొచ్చాడు, అరణ్యములో ఉంచాడు. ఆ మామగారి దగ్గరికి వెళ్ళి 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత దేవుడు ఆత్మశక్తి చేత అభిషేకించి వాడుకున్నాడు. ఇంకా రూతును మనం జ్ఞాపకం చేసుకుంటే, రూతు ఆశీర్వదించబడ్డానికి, దీవించబడ్డానికి, దేవుని శక్తి చేత ముందుకు వెళ్ళడానికి గల కారణం ఏంటంటే, మోయాబు అనగా ఏంటండి? శపితమైనది, శాపము, లోకము, పాపము. దాని నుంచి విడిపించబడి ఎప్పుడైతే బెత్లెహేము అనే దేవుని యొక్క పట్టణానికి, దేవుని గృహానికి ఆమె రావడానికి ఇష్టపడిందో అప్పుడు దేవుడు రూతుని ఆశీర్వదించాడు. ఆయన వంశంలో ఒక స్త్రీగా దేవుడు మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమ, ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులోంచి విడిపించి, తప్పించి, విమోచించి వారికి ఒక స్థానాన్ని ఇచ్చి దేవుడు నిలవబెట్టుకుని తన బిడ్డలుగా పిలుచుకుంటా ఉన్నాడు. ఈరోజు ఇక్కడున్న మనల్ని కూడా తన స్వరక్తం చేత
కని ఆయన మనల్ని పెంచుతూ ఉన్నప్పుడు మనం ప్రత్యేకంగా ఉన్నామా? మరలా లోకంలోకి వెళ్ళిపోతున్నామా? చాలామంది చాలాసార్లు చేసే పని ఏంటంటే దేవుడు విడిపిస్తూ ఉంటాడు, మళ్ళీ వెళ్ళిపోతారు. దేవుడు విడిపిస్తూ ఉంటాడు, మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిన వారికి దేవుని అభిషేకం రాదు. దేవుని ఆత్మశక్తి ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా, ఎన్ని ఉపవాస ప్రార్థనలు మీరు చేసినా, ఎంత కన్నీరు కార్చినా ఆయన అభిషేకం, ఆయన శక్తి పొందుకోవాలంటే ప్రత్యేకించబడిన జీవితాన్ని కలిగి ఉండాలి. చాలామంది అనేదంటే లోకంలో ఉన్నాం కదండి, ఎలా కుదురుతుందంటే ఇది తెలిసిన యేసు ప్రభు వారు ముందే చెప్పారు, మీరు లోకంలో ఉన్నవారే కానీ లోకస్తులు కాదు. దాని గురించి ఎన్నో ఉదాహరణలు ఇచ్చాడు దేవుడు. ఒక తామర పుష్పాన్ని మనం చూస్తే అది ఎక్కడ ఉంటుందండి? నిత్యము బురదలోనే ఉంటుంది. కానీ పువ్వు మీద ఎక్కడన్నా బురద అంటుకుంటుందా? బయటికి తీసినప్పుడు చాలా ప్రశస్తంగా ఉంటుంది. అది ఎందుకు అని అంటే అది ఉండేది బురదలోనే, పెరిగేది బురదలోనే, బురదలో ఉంటేనే పెరుగుతుంది. కానీ ఆ బురద అనేది దానికి అంటించుకోదు. అలాగే ఈ లోకంలో ఉన్న మనం లోకంలో బ్రతకాలి. లోకంలో ఉండనండి, పరలోకంలో ఉండాలంటే వెళ్ళిపోవాలి. కానీ లోకంలో ఉన్న మనం ఏం చేయాలంటే, లోకాశలు మన పక్కన ఉంటాయి, మనకు ఎదురుగా కనబడుతూ ఉంటాయి, ఆ శోధనలు వస్తూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి, అనేక రకాలైనటువంటి శోధించబడతా ఉంటాం. కానీ దేవునికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు, మనం ప్రత్యేకించబడిన వారు మనం గుర్తించినప్పుడు మాత్రమే దేవుడు నిన్ను నన్ను ఆత్మచేత అభిషేకించి మరి దేవుని కొరకు వాడుకుంటాడు. అలాగే చివరిగా చూస్తే శిష్యులందరూ కూడా ఎక్కడున్నారండి? జాలరులుగా ఉన్నారు, చేపలు పట్టేవారిగా ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, మీ వలలు విడిచిపెట్టి నన్ను వెంబడించండి. ఆ వలలు ఎప్పుడైతే విడిచిపెట్టేశారో అది లాభం అనుకున్నది, అది వారికి ఆస్తి అనుకున్నది, వారిని పోషించేది, వారిని పెంచేది, వారి కుటుంబాలకు ఆధారమైనటువంటి ఆ వలల్ని ఎప్పుడైతే విడిచిపెట్టి దేవుని మాటకు విధేయత చూపించి బయటకు వచ్చారో అప్పుడు దేవుని వారిని బలమైన సాధనాలుగా చేశాడు. భూమిని తలక్రిందులు చేసే శిష్యులుగా దేవుడు వారిని మార్చివేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరికీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసండి? నిన్ను నా ఆత్మతో అభిషేకిస్తాను, నీ ద్వారా నేను గొప్ప కార్యాలు చేయించుకుంటాను, నిన్ను ఒక సాక్షిగా సాధనగా ఈ కడవరి దినాల్లో వాడుకుంటాను. అయితే నిన్ను నీవు ప్రత్యేకపరచుకో. నేను నిన్ను విడిపించానని జ్ఞాపకం ఉంచుకొని ప్రత్యేకంగా జీవించడానికి ఇష్టపడేవారిగా ఉండాలి. ఐగుప్తు ప్రజలందరూ మోషేకు లోబడి బయటికి రాబట్టే అరణ్యం ఆ యొక్క బానిసత్వం నుంచి బయటకు వచ్చారు. తిరుగుబాటు చేశారు. కానీ ఎక్కడ తిరుగుబాటు చేశారు? అరణ్యంలో తిరుగుబాటు చేశారు. అక్కడ ఉండగానే తిరుగుబాటు చేస్తే అక్కడే నశించిపోయేవారేమో, కానీ లోబడాలి. అందుకే యాకోబు పత్రిక 4:7 ఒక మాట చెప్పబడుతుంది, అపవాదిని ఎదిరించుడి అప్పుడు అది మీ వద్ద నుంచి పారిపోని అంటారు. కానీ అపవాదిని ఎదిరించుడు అనే మాటకు ముందు ఇంకొకటి ఉంది, మీరు దేవునికి లోబడి ఉండుడి అప్పుడు అపవాదిని ఎదిరించుడు అది మన ఇద్దరి నుంచి ఎప్పుడైతే ఎవరైతే దేవునికి లోబడతారో వారు ఈ లోకాశలను జయించగలుగుతారు, ఈ లోకంలో ఉన్నటువంటి శోధనలు గురి కాకుండా ఉంటారు, ప్రత్యేకపరచబడిన వారిగా ఉంటారు. కనుక మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకించుకున్నాడు, లోకంలో నుంచి పిలుచుకున్నాడు. అదే పేతురు పత్రికలు అంటాడు, చీకటిలో నుండి మనల్ని ఎక్కడ పిలిచాడంటండి? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తం రాజులైన యాజక వంశంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ప్రియ దేవుని సంఘమా, దేవుడు నిన్ను ప్రత్యేకపరచుకున్నాడని ఎరిగి లోకములో లోకాశలతో కలిసిపోకుండా దేవుని కొరకు మనం ప్రత్యేకంగా జీవించేవారిగా ఉండాలి. రెండోదిగా చూద్దాం, చూడండి 114వ కీర్తన 2వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. యూదా ఆయనకు పరిశుద్ధ స్థలం ఆయన. చాలండి. రెండోదిగా దేవుడు నిన్ను నన్ను ఆత్మతో నింపాలంటే శుద్ధీకరణ కావాలి, అనగా పరిశుద్ధత కావాలి. ఎన్నటెన్నటికి దేవుని మందిరానికి ఏంటి అనుకూలమండి? పరిశుద్ధతే నీ మందిరానికి అనుకూలం. మందిరానికి వస్తున్న మనం పరిశుద్ధత లేకుండా ప్రభు సన్నిధిలో కూర్చుంటే ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ఇష్టలుగా లేని వారి పక్షంగా దేవుడు ఏ కార్యం అయినా చేస్తాడండి? హెబ్రీ పత్రికలో వ్రాయబడిన మాట ఏంటంటే, పరిశుద్ధత లేకుండా మీరు ఎవ్వరు ఆయన్ని చూడలేరు, అంత మాత్రమే కాదు కానీ ఆయనకి ఇష్టలుగా జీవించలేము. దేవుడు మనల్ని ఆల్రెడీ పరిశుద్ధపరిచాడు, పరిశుద్ధ జనాంగంగా పిలుచుకున్నాడు, పరిశుద్ధ పరచుటకే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, పరిశుద్ధులుగా ఉండుటకే మనల్ని వాడుకుంటా ఉన్నాడు. కానీ మరలా మనం ఏం చేస్తున్నామంటే, లోకంలోకి వెళ్ళి పాపంలోకి వెళ్ళి ఆయన ఇచ్చిన పరిశుద్ధతను మరి చెరిపి వేసుకుంటూ అపరిశుద్ధులంగా జీవిస్తూ దేవునికి దూరస్థులం అయిపోతున్నాం, దేవుని ఆత్మను పొందలేకపోతున్నాం. ప్రియ దేవుని సంగమా, రెండోదిగా చూస్తే పరిశుద్ధత కలిగిన వారిగా మనం ఉండాలి. మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి. ఎలా సాధ్యం ఇది? ఒక పాపి ఇంకొక పాపిని రక్షించలేడు. గనకనే పరిశుద్ధుడైన దేవుడు తన రక్తాన్ని గర్చి మనల్ని బ్రతికించాడు, మనల్ని పరిశుద్ధపరిచాడు. అందుకే లేవియా ఖండంలో రాయబడిన మాట ఏంటంటే, నేను పరిశుద్ధుడిని గనక నా పిల్లలైన మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ 51వ కీర్తన 10-11 వచనంలో దావీదు భక్తుడు అంటాడు, అయ్యా
నీ రక్షణానందాన్ని నా యొద్ద నుంచి తీసివేయకయ్యా, నీ పరిశుద్ధత నా యొద్ద నుంచి, శుద్ధ హృదయమును నాలో నూతనంగా పుట్టించుము, స్థిరమైన మనసు నాకు ఇవ్వండి అయ్యా, నూతనమైన మనసు నాకు ఇవ్వండి. దేనికి నూతనమైన మనసు? ప్రతి దినం మన మనసు మారిపోతూ ఉంటుంది. మనలో పాత స్వభావం హృదయంలో ఉండి అప్పుడప్పుడు అది బయటకు వస్తూ ఉన్నప్పుడు దాన్ని చంపివేయాలంటే దినదినము దేవుని ఆత్మచేత నీవు నింపబడాలి, దినదినము దేవుని యొక్క వాక్యం చేత బలపరచబడాలి, అనుదినము దేవుని సంధిలో ప్రార్థన చేసినప్పుడు మాత్రమే ఈ లోకములో మన పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించగలిగే వారంగా ఉంటాం. కనుక పరిశుద్ధులంగా మనం ఉండాలంటే దేవుని సన్నిధిలో దేవుని ఆత్మ కావాలంటే రెండోది పరిశుద్ధత కావాలండి. 24వ కీర్తన 4వ వచనంలో భక్తుడు అంటాడు, ఎవరు నీ సన్నిధిలో ఉంటారంటే శుద్ధమైన హృదయమును నిర్దోషమైన చేతులు కలిగిన వారు మాత్రమే ఆయన సన్నిధిలో ఉంటారు. ఇక్కడ కూర్చున్న మనందరి ఆశ ఏంటండి? కోరిక ఏంటి? యుగయుగములు ఆయనతో ఉండాలని, ఆయన రాజ్యములో ఉండాలని, ఆయన బిడ్డలుగా జీవించాలని ఆశపడుతున్న మనం ఆ రాజ్యానికి వెళ్ళడానికి ఏది కావాలో దేవుడు చెప్తున్నప్పుడు అది లేకుండా నేను వెళ్ళిపోతాను, వచ్చేస్తాను ప్రభా, నేను వచ్చేస్తానంటే దేవుడు తీసుకువెళ్ళి ఆయన సన్నిధిలో మనం కనబడాలంటే శుద్ధ హృదయాన్ని కలిగి. కానీ మన హృదయం నిండా ఏమున్నాయంటే మార్కు భక్తుడు అంటాడు 7:21 వచనంలో అంటాడు, చాలా రకాలైన పాపాలు మనిషి యొక్క హృదయంలో ఉన్నాయండి. మీరు గృహాల యొద్ద చదువుకుంటే మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుంచి కింద వచనాల్లో చూస్తే మానవుని హృదయంలో ఉన్నటువంటి చెడు స్వభావాలన్నీ అక్కడ రాయడం జరిగింది. అవన్నీ పోవాలేనంటే పరిశుద్ధతను నీవు కాపాడుకోవాలి. పవిత్రమైన దేవుని మాటలు, పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు మాత్రమే దేవుని కొరకు మనం ప్రత్యేకించుకున్న వారిగా ఉంటాం, పరిశుద్ధమైన జనాంగంగా ఉంటాం. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎత్తబడే వారిగా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండోదిగా చూద్దాం చూడండి. మూడోదిగా దేవుని ఆత్మశక్తి కలిగి జీవించాలంటే ఏం చేయాలంటే మూడోదిగా చూస్తే 2వ వచనంలోనే 2వ మాట ఒకసారి చదువుదామండి. ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను. చాలండి, ఒక్క నిమిషం ఆగుదాం. ఇక్కడ మూడోదిగా చూస్తే సమర్పణ కలిగిన వారు మాత్రమే దేవుని యొక్క ఆత్మశక్తిని పొందుకుంటారు. దేవుని ఆత్మశక్తి ఎంతమందికి కావాలో దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. దేవా, నీ ఆత్మతో నింపయ్యా, నీ అభిషేకంతో నింపయ్యా, నీ రాకడ కొరకు నన్ను సాక్షిగా వాడుకోయ్యా, నీ నామములో గొప్ప కార్యాలు చేసే కృపను నాకు ఇవ్వయ్యా అనే ఆశతో ఇక్కడ మీరు కూర్చున్నట్లయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా మనం ఏం చేయాలండి? మొట్టమొదటిగా మన పాత జీవితం నుంచి బయటకు రావాలి, బానిసత్వం నుంచి బయటకు రావాలి. రెండోదిగా పరిశుద్ధపరచబడిన వారిగా ఉండాలి. మూడోదిగా చూస్తే సమర్పించుకోవాలి. ఇశ్రాయేలు ఆయనకు రాజ్యం ఆయన అనగా సంపూర్ణంగా తన ప్రజలైన వారు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవునికి సమర్పించుకున్నారు గనుకనే అద్భుత కార్యాలు వారు చూడగలరు. సమర్పణ అనేది విశ్వాస జీవితానికి చాలా ఆశీర్వాదకరమైనటువంటి ఘటన అండి. మన దీవెనకు, మన యొక్క ఆశీర్వాదానికి, మన యొక్క ఆత్మీయ ఎదుగుదలకు మెట్టు ఏంటి అని అంటే సమర్పణ. సమర్పణ లేకుండా నువ్వు ఎంతకాలం మందిరానికి వచ్చినా, ఎంత ప్రార్థన చేసినా మొక్కుబడిగా వచ్చి వెళ్ళిపోతారంటారు చూసారా, అలా వచ్చి వెళ్ళిపోయినట్లు అవుతుంది తప్ప సమర్పణతో దేవుని సంధికి రావాలి. హన్నా సమర్పణతో దేవుని సంధిలో ప్రార్థన చేసిందండి. అయ్యా, నీవు నాకు ఒక కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుని మరలా నీకే నేను ఇస్తానంది. బిడ్డలు లేక అనేక సంవత్సరాలుగా బాధపడుతున్నటువంటి హన్నా తన జీవితంలో ఉన్నటువంటి ఆ నిందను తొలగించుకోవడానికి మాత్రమే కాదు, కానీ దేవుని దగ్గర ఒక సమర్పణ చేసుకుంటుంది, ఒక నిబంధన చేసుకుంటుంది. అయ్యా, నాకు ఒక కుమారుణ్ణి ఇస్తే నేను సమర్పణతో కూడినటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉన్నామండి. మనం ఏం సమర్పిస్తున్నాం? ఇదివరకు కానుకల పాట పాడినప్పుడు ఒక పాట పాడేవారు కదండి, సమర్పణ చేయము నీ ధనము, నీ దేహము, నీకున్నటువంటి సమయాన్ని దేవునికి సమర్పణ చేయాలి. ఒక సమర్పణ, ఒక అర్పణ అనేటువంటిది లేకుండా దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోయే వరంగా కాదు, కానీ దేవుని సన్నిధిలో సమర్పించుకోవాలి. మనల్ని మనం సమర్పించుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోకంలో అనేక రకాలైన వాటి కొరకు వారికి ఉన్న ధనాన్ని, వారికి ఉన్న సమయాన్ని వెచ్చించడానికి ఇష్టపడుతున్నారు, వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నారు. కానీ జీవం కలిగిన దేవుని సన్నిధికి వస్తూ ఆయన శక్తిని నీకు ఇస్తానంటున్నప్పుడు, ఆయన ఆత్మను మనకిచ్చి నడిపిస్తానన్నప్పుడు ఆయన సన్నిధిలోకి వచ్చి మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకోవాలి. దేవుడు ఎప్పుడు కూడా నీవిచ్చే సమర్పణ, అర్పణ చూడడండి, అర్పించే నీ హృదయాన్ని, నా హృదయాన్ని చూస్తాడు కనుక సంపూర్ణమైన సమర్పణ. అందుకే రోమాపత్రిక 12:1 ఏమంటాడండి? సజీవ యాగంగా మీ హృదయములను దేవునికి, మీ శరీరములను సమర్పించుకోవాలి.
ప్రవ్వా, ఈరోజు నీ మందిరంలో అడుగు పెడుతున్నాను, నీ వాక్యం చేత నన్ను బలపరిచి ఆశీర్వదించి పంపించు నాయన. ఈ వారమంతటికి నీ ఆత్మీయ ఆహారం చేత నేను బలపరచబడాలి, అనేకులు ఎదుట నీ సాక్షిగా నేను ఉండాలని మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకోవాలి. వ్యక్తిగతమైన సమర్పణ చాలా అవసరం అండి. కుటుంబాల్లో బిడ్డలను దేవునికి సమర్పించేవారిగా ఉండాలి. నీకు ఇచ్చిన తలాంతులు దేవునికి సమర్పించేవారిగా ఉండాలి. నీకు ఇచ్చిన ధనాన్ని దేవునికి సమర్పించాను అని చెప్పడం కాదు, సమర్పణ కలిగి మనం జీవించినప్పుడు మాత్రమే దేవుని యొక్క ఆత్మశక్తి అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఆత్మశక్తిని కలిగి ఉండడం ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఏంటో త్వరితంగా 2 మాటలు చెప్తాను చూడండి. 114వ కీర్తన 4-8 వచనాలు చూస్తే, మొట్టమొదటిగా చూస్తే 3వ వచనంలో అంటాడు, దేవుని ఆత్మశక్తి నీతో ఉంటే అద్భుత కార్యాలు జరుగుతాయి. 3వ వచనం ఒకసారి చదువుదామమ్మా. సముద్రము దానిని చూచి పారిపోయేను, యొర్దాను నది వెనుకకు మళ్ళెను. ఇదంతా ఎప్పుడు జరిగిందో తెలుసండి? యెహోషువ లేదా సేవకులైన వారు దేవుని ఆత్మచేత అభిషేకించబడినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకున్నప్పుడు మాత్రమే ఏం కలిగిందంటే సముద్రం వెనుక. అసలు సాధ్యమేనండి ఇది? సముద్రం వెనకకు వెళ్ళడం అంటే సాధ్యమైన పని. కానీ దేవుని శక్తి నీలో ఉంటే, దేవుని ఆత్మ నీలో ఉంటే, దేవుని చేత నీవు అభిషేకించబడిన వ్యక్తివే అయితే, యేసు నామములో నీవు ఏదడిగితే దేవుడు అద్భుతం చేస్తాడు. అడ్డంగా వచ్చిన ఆటంకాలను, అపజయాలన్నింటినీ కూడా ఎదిరించడానికి దేవుడు శక్తిని అనుగ్రహిస్తాడు. ఆనాటి దైవ సేవకులైన వారు యొర్దాను నదిలో వారి పాదములు పెట్టినప్పుడు ఏకరాశిగా నిలిచిపోయినాడు. ఎర్ర సముద్రం ఇశ్రాయేలు ప్రజలకు అడ్డుగా వచ్చిందండి. కానీ దేవుని ఆత్మశక్తి చేత నింపబడిన మోషే ప్రార్థన చేసిన వెంటనే రహదారిగా అది మారిపోయింది. దేవుని ఆత్మ నీకు నాకుంటే జరగవు అనుకున్న అద్భుతాలను దేవుడు చేస్తాడు. రెండవదిగా చూస్తే 5వ వచనం చదువుదాం. సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? యొర్దాను, నీవు వెనుకకు మళ్ళుటకు నీకేమి తటస్థించింది? అనగా ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎప్పుడు దేవుని ఆత్మ నీలో ఉంటుందో ఆటంకాలు వాటంతటా అవే పోతాయి. అదే వాక్యం సామెతల గ్రంథంలో భక్తుడు అంటాడు, దుష్టుడు తరమకుండానే పారిపోతాడు. ఎప్పుడో తెలుసండి, విశ్వాసులను చూసి దుష్టుడు పారిపోతాడని చెప్పల. ఆత్మచేత అభిషేకించబడిన విశ్వాసులు, దేవుని అభిషేకం కలిగిన బిడ్డలు, దేవుని ఆత్మ కలిగిన బిడ్డలు ఉన్నప్పుడు మాత్రమే దుష్టుడు తరంకుండానే పారిపోతాడు. ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలు వస్తున్నప్పుడు కొండలు, నదులు అన్నీ కూడా ఏం చేసినాయండి? వెనకకు మళ్ళీపోయినాయి. దేవుని సంగమా, ఆత్మాభిషేకం మనకుంటే మరి నీ జీవితంలో ఏది ఆటంకంగా ఉందో, ఏది కొండలా నీ ముందుందో తెలియదు. కానీ ఈ ఉదయం దేవుడు అంటున్నాడు, నా ఆత్మచేత నింపబడాలని ఆశ నీకుంటే నీకున్న ఆటంకాలన్నీ కూడా నేను తీసివేస్తాను. చివరిగా చూస్తే 8వ వచనంలో అంటాడు, జనులు నీ మాటను ఆలకిస్తారు. దేవుని అభిషేకం కలిగిన వ్యక్తులు నిలవబడి మాట్లాడుతూ ఉంటే ఆ మాటకు శక్తి ఉంటుందండి. ఆ మాటలను ప్రజలు అంగీకరిస్తారు. ఆ మాటల ద్వారా ప్రజలు ఉజ్జీవింపబడతారు. ఆ మాటల ద్వారా ప్రజలు ఆశీర్వదించబడతారు. ఒకసారి 8వ వచనం చదువుదామండి. ఆయన బండను నీటి మడుగ్గాను, నీటి ఓటలుగాను చేయను. దేవుడికి అసాధ్యమైన కార్యం ఏదైనా ఉందండి? దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి సమస్తం సాధ్యమే. ఈ మాట చదువుతున్నప్పుడు ఒక చోట నేను విన్న మాట ఒకటి చెప్పి నా మాటలు ముగిస్తాను. ఒక వ్యక్తి, ఒక దైవజనుడు మరి విదేశాల్లో UK పట్టణంలో ఎక్కడో ఒక వ్యక్తి దేవుని గురించి సువార్త చెప్తా ఉన్నాడంట. సువార్త చెప్తా ఉన్నప్పుడు అక్కడికి ఒక నాస్తికుడు వచ్చి, ఏంటయ్యా ఏంటి చెప్తున్నావు, ఏది మీ దేవుడు నాకు చూపించు, మీ దేవుడు నాకు చూపించు అన్నాడంట. ఆయన పట్టించుకోకుండా సువార్త చెప్తా ఉన్నప్పుడు, లేదు ఏదో దేవుడి గురించి చెప్తున్నావు కదా, దేవుడు నాకు చూపించు అన్నాడంట. అన్నప్పుడు దేవుడిని అంట చూపించు అన్నాడంట. ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఈ నాస్తికుడిని తీసుకొని బండి మీద రా, బైక్ మీద వెళ్దాం అంటే, ఏంటి మీ దేవుడు మీ ఇంట్లో ఉన్నాడా అని హేళన చేశాడంట. లేదు రా అయ్యా, నీకు ఎందుకు, నేను చూపిస్తాను రా అన్నాడు. బైక్ మీద ఎక్కించుకొని తీసుకుని వెళ్ళాడు. తీసుకొని ఒక అడవిలోకి వెళ్తా ఉంటే, ఏంటి అడవిలో ఉన్నాడా మీ దేవుడు అన్నాడు. ఇంకా లోపలికి గుహల్లోకి వెళ్తాను, ఏంటి ఈ గుహల్లో ఉంటాడా మీ దేవుడు, పిలువు బయటికి పిలువు, నేను చూస్తాను అని చెప్పి చాలా హేళన చేస్తూ ఉంటే, ఆ బైక్ మీద తీసుకెళ్తున్న వ్యక్తి ఏమీ మాట్లాడకుండా అరణ్యంలోంచి మరొక గుహలోకి తీసుకెళ్ళి, ఆ గుహ లోపలికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ చాలా ఒక పుర్రెలు ఉన్నాయంటండి. దాదాపుగా 149 పుర్రెలు ఉన్నాయంట. తెలుసు కదండి పుర్రెలు అందరికీ. అవి ఈ యొక్క పుర్రెలు కనబడుతున్నప్పుడు ఆ వ్యక్తి అన్నాడంటే, ఏంటి ఈ పుర్రెల మధ్యలో ఉన్నాడా, లేకపోతే ఈ పుర్రెనా మీ దేవుడు అన్నాడంట. అంటే ఆ వ్యక్తి చెప్పాడంట, వ్యక్తులందరిని ఎవరు చంపారో తెలుసా అన్నాడంట. తెలియదంటే నేనే చంపాను, దేవుడు నాలో ఉన్నాడు కనుక
నువ్వు మిగిలిపోయో, లేకపోతే నువ్వు కూడా 150వ పుర్రిగా ఇక్కడ ఉండేవాడు. ఎందుకు అనంటే తన జీవితంలో సాక్ష్యం, దేవుడు నన్ను దర్శించాడు కాబట్టి మనుషులను తినే నరమాంస భక్షకుడినైన నేను ఈరోజు బ్రతికి దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డాను. ఒకవేళ అదే స్థితిలో నేను ఉండుంటే 150వ పుర్రిగా నీ తల కూడా ఇక్కడ ఉండేది. ఇంతకన్నా ఏం కావాలంటే ఆ వ్యక్తి గజగజ వణుకుతూ దేవునికి స్తోత్రం అని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, మనం సేవిస్తున్న దేవుడు ఎలాంటి పరిస్థితులను, ఎంత బండ మొండి హృదయాలనైనా, ఎంత కఠినమైన వ్యక్తులనైనా మార్చి తన కొరకు నిలవబెట్టుకొని తన శక్తితో నింపగలిగిన సమర్థుడైన దేవుడిని మనం కలిగి ఉన్నాం కనుక, ప్రియ దేవుని సంగమా, దేవుని ఆత్మచేత నింపబడే అనుభవంలోకి మనం రావాలండి. ఎప్పుడు ఏదో ప్రార్థన చేసి వెళ్ళిపోయామని కాదు, కానీ అయ్యా నీ అభిషేకం నాకు కావాలి, నీ ఆత్మ నాకు కావాలి, పరిశుద్ధాత్మ శక్తి చేత నన్ను నింపు నాయన, నీ కొరకు ఒక బలమైన సాధనగా నేను ఉండాలయ్యా, నీ కొరకు గొప్ప కార్యాలు చేసే వ్యక్తిగా నేను ఉండాలయ్యా అని చెప్పి దేవుని ఆత్మ కొరకు ఆ శక్తితో ప్రార్థన చేస్తే దేవుడు తన ఆత్మనివ్వడానికి సంసిద్ధుడై ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని మందిరంలో కూర్చొని మనం ఒక్క మాట ప్రార్థన చేద్దామా? ప్రభువా, నీ ఆత్మాభిషేకం నాకు కావాలయ్యా, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఈ లోకంలో నీ కొరకు జ్యోతిగా నేను బ్రతకాలని ఆశపడుతున్నానయ్యా, నన్ను వెలిగించు నాయన, నీ ఆత్మతో నింపు తండ్రి అని ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని ఈ స్థలం నుంచి మనం వెళ్దాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, పరిశుద్ధాత్ముడా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, అయ్యా నీవెంత జీవం కలిగిన దేవుడో, ఎన్ని అద్భుతాలు మా జీవితంలో చేశావో, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేసి మమ్మల్ని రక్షించుకున్నావో తండ్రి. ఈ ఉదయం నీ మాట ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. నాయన, ఎంత గొప్ప దేవుడిని మేము నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటాం నాయన. నీవిచ్చిన రక్షణను కాపాడుకుంటూ, నీ కొరకు ప్రత్యేకపరుచుకొని మా పరిశుద్ధతను కాపాడుకుంటూ నాయన, మమ్మల్ని మీకు సజీవ యాగంగా సమర్పించుకుంటూ మీ సాక్షార్థంగా జీవించే జీవితాలు నీ బిడ్డలమైన అందరికీ దయచేయి. ఇక్కడున్న ప్రతి బిడ్డను నీ ఆత్మచేత నింపి పంపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.